ఏంటి బ్రో ఈ ఎండాకాలంలో ఎండలో తిరిగి తిరిగి ఫేస్ అనేది బాగా డల్గా అయిపోతుందా? ఫేస్ బాగా బ్లాక్గా అయిపోయిందా? అయితే నీకు సన్ ట్యాన్ పట్టేసింది అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే నువ్వు సన్ స్క్రీన్ యూజ్ చేయట్లేదు. సో ఈ ఎండాకాలంలో మనం కనుక సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే సన్ ట్యాన్ పట్టడం 100% ఖాయం. సో నువ్వు కనుక ఒక స్పోర్ట్స్ మ్యాన్ చూసినట్లయితే, ఎగ్జాంపుల్ క్రికెట్నే తీసుకున్నట్లయితే, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో క్రికెట్లో ఆడుతూ ఉంటారు. కానీ అయినా సరే వాళ్ళ ఫేస్ మంచి గ్లోగా మంచి అందంగా ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో అందుకే వాళ్ళ ఫేస్ అనేది ఎప్పుడూ కూడా ట్యాన్ అనేది పట్టకుండా ఉంటుంది. సో ఇప్పటి నుంచే సన్ స్క్రీన్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. మరి ఏ సన్ స్క్రీన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నావు? సో నేను నీకు ఒక మంచి సన్ స్క్రీన్ సజెస్ట్ చేస్తాను. సో ఈ సన్ స్క్రీన్ కావాలనుకుంటే యూజ్ చేయి, లేదనుకుంటే నీ బడ్జెట్లో నీకు తెలిసిన ఒక మంచి సన్ స్క్రీన్ అయినా యూజ్ చేయి. కానీ సన్ స్క్రీన్ మాత్రం యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో నేను నీకు ఒక సన్ స్క్రీన్ సజెస్ట్ చేస్తాను. సో ఆ సన్ స్క్రీన్ పేరు వచ్చేసి డాట్&కీ వాటర్ మిలన్ కూలింగ్ సన్ స్క్రీన్ అనమాట ఇది. సో డాట్&కీ పేరు వినే ఉంటావు కదా. సో విన్నావంటే మంచి సన్ స్క్రీన్ ఇది. సో ఆన్లైన్లో ఇది బాగా దొరుకుతూ ఉంటుంది. సో నేను దీన్ని ఒక 1 month బ్యాక్ పర్చేస్ చేసుకున్నాను. ప్రజెంట్ ఈ ఎండాకాలంలో ఇదే వాడుతున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది, ఇంకోటి కొనుక్కోవాలి. సో ఈ సన్ స్క్రీన్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో దీని గురించి తెలియాలి కదా, ముందు యూజ్ చేసే ముందు ఇది నీ ఫేస్కి సేఫా కాదా, నిజంగా ఈ ఎండ నుంచి కాపాడుతుందా లేదా అనేది తెలుసుకోవాలి కదా. సో ఈ సన్ స్క్రీన్ నీ ఫేస్ మీద ఉన్న యూవీ రే నుంచి అండ్ యూవీబీ అంటే అల్ట్రావైలెట్ ఏ రేస్ నుంచి అల్ట్రావైలెట్ బి రేస్ నుంచి 2 రేస్ వస్తాయన్నమాట. అవి మన ఫేస్ని బాగా ట్యాన్ చేసేస్తూ ఉంటాయి. సో వాటి నుంచి కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మెయిన్ SPF 50 అనేది ఉంది. సో మన ఇండియన్ కండిషన్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. సో 29 to 32 degrees వరకు కూడా వెళ్తుంది. సో అలాంటి ఎండల నుంచి కాపాడాలి మన ఫేస్ని అంటే మనకి SPF 50 అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. సో క్రికెటర్స్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వాళ్ళు SPF 70 వరకు కూడా యూజ్ చేస్తారు. బట్ మనకి 50 సరిపోతుంది. సో SPF 50 ఉంటుంది. అండ్ అలాగే మనకి తెలియకుండా మనం రెగ్యులర్గా స్క్రీన్ చూస్తూ ఉంటాం కదా. సో స్క్రీన్ నుంచి ఎమిట్ అయ్యే బ్లూ రేస్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక సన్ నుంచి వచ్చే ఎంతైతే మన ఫేస్ని డల్గా చేస్తాయో, సన్ టైన్ చేస్తాయో, అదే విధంగా బ్లూ రేస్ కూడా మన ఫేస్ని పార్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటి నుంచి కూడా ఇది కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. అంటే IR ప్రొటెక్షన్, అంటే బ్లూ రేస్ నుంచి కూడా మన ఫేస్ని ఇది కాపాడుతుంది. సో మన ఇండియన్ మార్కెట్లో చాలా సన్ స్క్రీన్స్ ఉన్నాయి, వాటి మీద చాలా బెటర్ ఇది. అండ్ అలాగే ఇది వైట్ క్యాస్ట్ అనేది ఇవ్వదు. సో చాలా సన్ స్క్రీన్ మీరు యూజ్ చూసే ఉంటారు, వైట్గా అయిపోతుంటుంది ఫేస్. సో అలాంటి ప్రాబ్లం అయితే ఇది ఇవ్వదు, మీ ఫేస్కి వైట్ క్యాస్ట్ అయితే రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని ఒక ఇంగ్రీడియంట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో మనకి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు. లైక్ ఇందులో మెయిన్ వాటర్ మిలన్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేశారు. ఎందుకు అంటే ఇది మన ఫేస్కి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది అప్లై చేసిన తర్వాత ఫేస్ మీద కొంచెం కూలింగ్గా అనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అలాగే విటమిన్ D అనేది ఉంది. సో సన్ నుంచి ఏదైతే మనకి విటమిన్ D వస్తుందో ఇది కూడా మీ ఫేస్కి ప్రొవైడ్ చేస్తుంది, మంచిదే కదా. అండ్ అలాగే కొన్ని కెమికల్స్ యూజ్ చేశారు ఇందులో, కానీ అవి ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. సో హార్మ్ఫుల్ కెమికల్స్ వేరు, కొన్ని కెమికల్స్ ఎక్స్ట్రాక్ట్ కెమికల్స్ వేరు అనమాట. హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ పారాబిన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్, SLES, నెక్స్ట్ ఫ్రేగ్రెన్సెస్, ఇలాంటివన్నీ కూడా హార్మ్ఫుల్ మన ఫేస్కి. ఇందులో ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు. ఇది అప్లై చేస్తే ఫేస్ నుంచి ఎటువంటి స్మెల్ అనేది రాదు. సో స్మెల్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే చాలా సన్ స్క్రీన్స్లో అప్లై చేస్తే మంచి స్మెల్ వచ్చేస్తుంటుంది. అలాంటి స్మెల్ అయితే ఇందులో రాదు. బట్ ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ కూడా మన ఫేస్ని డ్యామేజ్ చేస్తాయి. సో అది దృష్టిలో పెట్టుకుని ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ అనేది యూజ్ చేయలేదు. సో అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ కొన్ని కెమికల్స్ ఉన్నాయి, బట్ అది మీ ఫేస్ని ఏమీ డ్యామేజ్ చేయదు, మీ ఫేస్ని ఎటువంటి ప్రాబ్లం అనేది ఇవ్వదు. సో ఇక్కడ మీరు ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి అంటే మీరు మార్నింగ్ ఎండ్లో బయటకు వెళ్ళే ముందు 15 నిమిషాల ముందు అప్లై చేసుకోండి. మీ ఇంటి నుంచి బయటకు వెళ్తారు కదా, వెళ్ళే ముందు 15 నిమిషాల ముందు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం మీ ఫేస్ని అబ్జర్వ్ అయిపోద్ది, మీ ఫేస్కి ఒక మంచి లేయర్ ఇస్తుంది. సో తర్వాత మీరు బయటికి వెళ్ళండి. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు మీరు బయట వింటున్నారు, సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీరు 2 hours నాన్ స్టాప్గా ఎండ్లోనే ఉన్నారనుకోండి, 2 hours మళ్ళీ అప్లై అయితే ఖచ్చితంగా చేసుకోండి ఇది. ఎందుకంటే 2 hours తర్వాత మేబీ దీని చెమట పట్టేసి సో దానివల్ల పోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మళ్ళీ అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే ప్రతి 2 hours ఒకవేళ ఎండలో ఎక్కువసేపు ఉంటున్నారంటే అప్లై చేసుకోవడం మంచిది. వచ్చిన తర్వాత నార్మల్ ఫేస్ వాష్తో ఫేస్ని వాష్ చేసేయండి, సరిపోతుంది. అండ్ ఇన్ కేసు ఒకవేళ మీరు ఎండలో ఎక్కువగా ఉండట్లేదు అయినా సరే సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒక్కసారైనా మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్నా లేదా వర్క్ చేసినప్పుడు మీరు ల్యాప్టాప్ చూస్తారు లేదా ఫోన్ చూస్తారు, అందులో వచ్చే బ్లూ రేస్ కూడా మీ ఫేస్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో అందుకే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ సన్ స్క్రీన్ కావాలనుకుంటే అఫిలియేటెడ్ లింక్ ఇస్తాను. సో ఇదేం స్పాన్సర్ వీడియో కాదు. సో అమెజాన్ లింక్ ఒకటి ఇస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, లేదా చాలా మంచి సన్ స్క్రీన్స్ కూడా ఇంకా చాలా మార్కెట్లో ఉన్నాయి మీకు తెలిసినవి. సో అవి కూడా మీరు యూజ్ చేసుకోండి. బట్ సన్ స్క్రీన్
స్క్రీన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఎండాకాలంలో మీ ఫేస్ మంచిగా సన్ ట్యాన్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి, మ్యాండటరీగా యూజ్ చేసుకోవాలి. సో దానికోసం వీడియో చేస్తున్నాను. సో అదొక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ప్రోడక్ట్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, డెఫినెట్గా దాని గురించి డీటెయిల్గా వివరం చేస్తాను. అండ్ మీకు కనుక టాప్ 5 సన్ స్క్రీన్స్ ఈ సమ్మర్లో ఏమి యూజ్ చేయాలి అనేది వీడియో కావాలనుకుంటే జస్ట్ కమెంట్ చేసేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. అండ్ ఈ సన్ స్క్రీన్ అందరూ యూజ్ చేసుకోవచ్చు, యూనిసెక్స్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.